ఇమాజిన్ ఒక మెషిన్ ఉందనుకోండి. ఒకసారి మీరు దానికి కనెక్ట్ అయితే అది పర్ఫెక్ట్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనుకోండి. పర్ఫెక్ట్ హ్యాపీనెస్, పర్ఫెక్ట్ సక్సెస్, పర్ఫెక్ట్ లవ్, మీ డ్రీమ్ లైఫ్. కానీ ఇందులో క్యాచ్ ఉంది. నథింగ్ ఈజ్ రియల్. మీరు మెషిన్‌కి కనెక్ట్ అయిన తర్వాత మీరు బిలియనర్ అవ్వచ్చు, వరల్డ్ ఫేమస్ అవ్వచ్చు, పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అన్ని డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. కానీ మీరు యాక్చువల్‌గా ఒక ట్యాంక్‌లో ఉంటారు. మీకు వైర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మీ బ్రెయిన్ సిగ్నల్స్ మ్యానిపులేట్ అవుతాయి. మీరు మొత్తం ఫీల్ అవుతారు. కానీ ఏది రియల్ కాదు. ఇప్పుడు క్వెషన్ సింపుల్. మీరు ఆ మెషిన్‌లోకి ఎంటర్ అవుతారా? జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీకు అది ఫేక్ అని తెలీదు. చాలామంది ఇమీడియట్‌గా నో అంటారు. కానీ ఆలోచించండి. రియల్ లైఫ్‌లో స్ట్రెస్ ఉంటది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, లోన్లీనెస్ ఉంటది, భయం ఉంటది. కానీ మెషిన్‌లో పెయిన్ ఉండదు, ఇన్‌సెక్యూరిటీ ఉండదు, రిజెక్షన్ ఉండదు. ఓన్లీ హ్యాపీనెస్ ఉంటది. మనకు కావాల్సిందే హ్యాపీనెస్ అయితే మరి మెషిన్‌లోకి వెళ్ళడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడే ఈ థాట్ ఎక్స్‌పెరిమెంట్ డేంజరస్ అవుతది. ఎందుకంటే హ్యాపీనెస్ అంటే ఏంటనే క్వెషన్ వస్తది. మనం లైఫ్‌లో ఏం కావాలనుకుంటాం? ఫీలింగా? లేదంటే రియాలిటీయా? సపోజ్ మీరు ఆ మెషిన్‌లో మౌంటైన్ ఎక్కారనుకోండి. మీ బ్రెయిన్‌కి ఎక్సైట్‌మెంట్ రియలే, హ్యాపీనెస్ రియలే, అచీవ్‌మెంట్ రియలే. కానీ నిజానికి మీరు ఆ మౌంటైన్ ఎక్కలేదు. కానీ ఆ ఫీలింగ్ మీకు నిజంగానే ఉంది. ఇప్పుడు ఆ ఫేక్ అచీవ్‌మెంట్‌ని అచీవ్‌మెంట్ అనాలా? అనకూడదా? ఇంకో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా ఆల్రెడీ ఈ మెషిన్‌లో ఉంటది. ఎందుకంటే మనం అందరం ఎక్స్‌పీరియన్స్ కన్నా అపియరెన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వెకేషన్ ఎంజాయ్ చేయడం కన్నా పోస్ట్ ఇంపార్టెంట్. రిలేషన్‌షిప్ కంటే వాలిడేషన్ ఇంపార్టెంట్. రియాలిటీ కంటే ఫీలింగ్ ఇంపార్టెంట్. మేబీ హ్యూమన్ బీయింగ్స్ నిజం కోసం కాకుండా కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం వెతుకుతారు. అందుకే కొన్నిసార్లు మనకి రియాలిటీ కంటే కూడా మంచిగుండే రియాలిటీ కావాలనిపిస్తది. ఇప్పుడు ఇమాజిన్ ఫ్యూచర్‌లో టెక్నాలజీ పెరిగి ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ పాసిబుల్ అయిందనుకోండి. పర్ఫెక్ట్ సిమ్యులేటెడ్ వరల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు రియల్ వరల్డ్ పెయిన్‌ఫుల్‌గా ఉంటే, ఫేక్ వరల్డ్ బెటర్ అనిపిస్తే హ్యూమన్ బీయింగ్స్ ఏం చూస్ చేసుకుంటారు? ఇంకో స్కేరీ క్వెషన్ ఏంటంటే మన బ్రెయిన్ డిఫరెన్స్ చెప్పలేకపోతే అసలు డిఫరెన్స్ ఇంపార్టెంటా? రియాలిటీ వాల్యూ ఏంటి? అది రియలా కాదా అని కాదు. మనల్ని మార్చేదే రియాలిటీ వాల్యూ అయ్యి ఉండొచ్చు. రియల్ లైఫ్ మ్యాటర్ అవుతది. ఎందుకంటే అది మనల్ని రెసిస్ట్ చేస్తది. మెషిన్‌లో పెయిన్ ఉండదు, స్ట్రగుల్ ఉండదు. మేబీ ఇవే రియల్ లైఫ్‌లో మనకి మీనింగ్ క్రియేట్ చేస్తాయేమో. ఆర్ మేబీ హ్యూమన్ బీయింగ్స్ ఆల్రెడీ మెషిన్‌లో ఉన్నారు. ఫిజికలీ కాదు, మెంటలీ. కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్స్, ఇల్యూజన్స్, డోపమైన్. సో ఫైనల్ క్వెషన్ ఏంటంటే మీకు ఒక ఛాన్స్ వచ్చిందనుకోండి. పెయిన్‌ఫుల్ రియాలిటీయా? పర్ఫెక్ట్ ఇల్యూజనా? మీరు ఏది చూస్ చేసుకుంటారు? అండ్ మీరిప్పుడు ఒకవేళ ఇల్యూజన్ చూస్ చేసుకుంటే మీరు ఇప్పటి వరకు అసలు ఫ్రీగా ఉన్నట్టా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఒక డిస్టర్బింగ్ క్వెషన్ డిస్కస్ చేద్దాం. ఒక మెషిన్‌కి అండర్‌స్టాండింగ్ ఉంటదా? లేదంటే అండర్‌స్టాండింగ్‌ని యాక్ట్ చేస్తదా? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.